హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను ఫ్రూట్స్ ఫుడ్డింగ్ అండి. ఇదిగోండి, ఇలాగా ఉంటుంది. తీసుకోవాలి, మనం పేయి నుంచి కింది వరకు తీయాలి నీట్గా, కంప్లీట్గా. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కావాల్సినట్టు చూసిద్దామా. ఒక ప్యాకెట్ పాలండి. ఇదిగోండి, పాలు పెట్టుకున్న స్టవ్ పైన వేడి చేసేసుకున్నా. పక్కన కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి, ఒక 2 స్పూన్ల వేని. మనం పాలు పోసి కలిపేసుకోవాలండి, గడ్డలు లేకుండా. ఇప్పుడు పాలు పొంగినాయి కదండి, ఇలాగ చూసుకొని నీట్గా కలుపుకోవాలి. అడుగంట నేయకూడదు, మాడకుండా చూసుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్, ఆ లిక్విడ్ వేస్తున్నానండి. ఇదిగోండి, మీరు స్టేజ్ కూడా చూసుకోండి కంపల్సరీగా. ఇలాగా ఇంకా కొద్దిగా గట్టిగా పర్వాలేదండి, ఇలాగ అయ్యేలాగా చూసుకోవాలి. నాకైతే ఇప్పుడు సరిపోతుంది ఈ థిక్నెస్. మనం కావాల్సిన కాడికి చక్కెర వేయాలండి. ఇదిగోండి, చక్కెర వేసినాం కదా, నీటికి కరిగిపోవాలి. ఇప్పుడు కొద్దిగా యాలకల పొడి. ఇప్పుడు చల్లగే వరకు ఫుడ్డింగ్ మనం పక్కన పెట్టేసుకుందామండి. కస్టర్డ్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక 1/2 లీటర్ నీళ్ళు తీసుకున్నానండి. నీళ్ళు స్టవ్ పైన పెట్టేసి వేడి చేస్తున్నానండి. వేడి చేసేటప్పుడు మనం ఒక 1/2 కప్పు చక్కెర వేసుకుందాం. ఎందుకంటే మనం కొద్దిగా ఫుడ్డింగ్కి కావాలి కాబట్టి చేస్తున్నానండి. కొద్దిగా చక్కెర కరిగే వరకు పెట్టేసి పక్కకు తీసేసేయాలి. కరిగితే చాలు, బంద్ చేసి పక్కకు తీసేసేయచ్చు, స్టవ్ ఆఫ్ చేసేసి. ఇంతేనండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ చూసేద్దామా. కావాల్సినది ఒక బనానా, యాపిల్, మిల్క్ మేడ్, చాక్లెట్ క్రీమ్, బ్రెడ్. మనం వాటర్ పక్కన పెట్టుకున్నాం కదండి, చక్కెర వేసి పెట్టుకున్నటివి. అందులోనే యాపిల్, బనానా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు వేసేస్తున్నానండి. ఇదిగోండి, మనము ఒక ప్యాకెట్ బిస్కెట్ కూడా పక్కన పెట్టేసుకోవాలండి. నేను మ్యారీగోల్డ్ బిస్కెట్ తీసుకున్నానండి. అవి మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసేసుకోవాలి. ఇదిగోండి, మనం ఎందుకంటే ఇది పిల్లలకు చాలా మంచిదండి. మనం సమ్మర్లో పిల్లలకు పెట్టినామంటే చాలా బాగా తింటారు. బయట నుంచి ఐస్ క్రీమ్స్ అవి ఇవి అని మనం పెట్టుకోకుండా ఇలాగా ఇంట్లో చేసి ఏదైనా కానీ పెట్టినామంటే చాలా ఇష్టపడతారండి, పెద్దవాళ్ళైనా పిల్లలైనా. చాలా మంచిది. బిస్కెట్లు మెత్తగా మిక్స్ చేసుకున్నా కదండి. ఇదిగోండి, మెత్తగా పౌడర్ ఉంది కదా. ఇప్పుడు నేను కస్టర్డ్ మిల్క్ మేడ్ తీసుకున్నానండి. గిన్నెలోకి తీసుకొని కొద్దిగా పాలు వేసి కలుపుకొని పెట్టుకున్నానండి. బిస్కెట్ పౌడర్ వేస్తున్నానండి. చూడండి, వెడయాల పంట బాక్స్ తీసుకున్నాను నేను. మన ఇష్టం గిన్నెనే తీసుకోవచ్చు. ఇప్పుడు మిల్క్ బ్రెడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ ఈ సైడ్ మొత్తం కట్ చేసి తీసేసి ఇలాగ సెట్ చేస్తున్నానండి. మనం అరటిపండు, యాపిల్ వేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఫ్రూట్స్ వేస్తూ కొద్దిగా వాటర్ జీలకరించి నీట్గా చేసుకోవాలండి. అప్పుడు మనకు నీట్గా బ్రెడ్ కూడా బాగా తడిసిపోతుంది. ఇదిగోండి, చూడండి, కంపల్సరీగా చాలా బాగుంటుంది. మన ఇష్టం అండి, దానిమ్మ వేసుకోవచ్చు, పైనాపిల్ వేసుకోవచ్చు. కానీ ఇందులో యాపిల్, బనానా వేస్తే ఇదే బాగుంటుందండి. దానిమ్మ వేసుకోవచ్చు కావాలంటే మీ ఇష్టం. మా పిల్లలు ఇలా తింటారని ఇలా చేస్తున్నాను. దీనిపైన మనము కొద్దిగా వాటర్ వేసి బ్రెడ్ నీట్గా చేసుకున్నాక ఇప్పుడు మిల్క్ మేడ్ వేసుకోవాలండి. కలుపుకొని చూసుకొని మిల్క్ మేడ్ ఈ లేయర్కి ఎంత అవసరం పడుతుందో అంత, ఎక్కువ స్వీట్ లేకుండా చూసుకొని మిల్క్ మేడ్ వేసుకోవాలి. ఒక 2.5 స్పూన్ అయితే మస్తులు అవుతుంది. దానిపైన మనము కస్టర్డ్ వేసుకోవాలి. మనం ఫస్ట్ చేసుకున్నాం కదా, కస్టర్డ్ వేసుకోవాలి. మొత్తం నేను చేతిని నీట్గా అంటున్నాను అండి, తెలియాలని మీకు. ఇదిగోండి, మనం ఏ దిక్కు గ్యాప్ లేకోకుండా పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కస్టర్డ్ వేసేద్దాం. ఇదిగోండి, ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి కస్టర్డ్. మళ్ళీ కస్టర్డ్ వేసినాక మనం పైన కొద్దిగా బిస్కెట్ పౌడర్ వేసి మళ్ళీ బ్రెడ్ వేసి ఎప్పుడు మనం ఒక స్టేజ్ ఎట్లా చేసినామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చేసుకోవాలండి. చూసి పైన క్రీమ్ వేసుకోవాలి, చాక్లెట్ క్రీము. మనం కంపల్సరీగా ఒక 6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. 6 అవర్స్ లేకపోతే 7 అవర్స్. చాలా బాగుంటుందండి. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే కంపల్సరీగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉన్నాయి, ఏమన్నా కొత్త వెరైటీగా వంట కావాలన్నా చెప్పండి. ఇదిగోండి, సేమ్ నేను ఫస్ట్ చేసిన కదండి, సేమ్ అదే ప్రాసెస్సే. ఏమంటే ఇప్పుడు కొద్దిగా వాటర్ తక్కువ వేస్తాను. అడుగున ఆల్రెడీ మనకు ఉంది కదా, కస్టర్డ్ ఉంది కాబట్టి ఆ థిక్నెస్ అదంతా సరిపోతుందండి. చూసి వేసుకోవాలి. నేను షుగర్ వాటర్లో వేసిన తర్వాత వచ్చేసి మిల్క్ మేడ్ స్వీటు, తర్వాత వచ్చేసి కస్టర్డ్ ఉంటుంది. అన్నిట్లలో షుగర్ చూసి వేసుకోవాలండి, మనకి ఎక్కువ అవసరం లేకోకుండా. ఇదిగోండి, ఇలాగ కంపల్సరీగా వేసుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళు మీరు ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తున్నప్పుడు అంత చేసి పెడితే కంపల్సరీగా బాగా తింటారండి అందరూ. కొత్త రెసిపీ అనేసి అనుకుంటారు. మీ ఇష్టం, మీరు ఆల్రెడీ చేస్తుంటే ఓకే. నేను అంటున్నా, నేనైతే ఈ మధ్యకాలం నేర్చుకున్నా ఇది, కానీ చాలా బాగుంది. పైన చాక్లెట్ క్రీమ్ వేస్తున్నానండి. ఇదిగోండి, వేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి కంపల్సరీగా ఒక 6 అవర్స్ కానీ 8 అవర్స్ కానీ మన ఇష్టం పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ మనం కావాలనుకుంటే
కొద్దిగా తీసి ముందు పెట్టుకున్నామంటే బయట మళ్ళీ వేసుకొని తినేయచ్చు.